శ్రీహరిని దివ్య గుణగానము మోక్ష కైవల్యము చేరు ఆధారము శ్రీహరిని దివ్య గుణగానము పావనమౌనయ్య నా జన్మము పావనమౌనయ్య నా జన్మము నీ భజనులోపే నిర్మల చరితము నీ భజనులోపే నిర్మల చరితము శ్రీహరిని దివ్య గుణగానము 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 హా దేవి చంద్రహాస ఇంకెక్కడి చంద్రహాస అంతయు నా భ్రమ ప్రాణేశ్వరి భువికి ఎగసిన భువి దురితవో భువి దూరిపోతివో తెలియరాదు నాది సుంతాచరతి తెలియదు సారసాక్షి దేవి విడినాడితినే ప్రియ సతినే విడినాడితిని ప్రియ సతి విడినాడితినే ప్రియ సతినే విడినాడితిని ప్రియ సతి దేవి 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 కడుగోరంబున కాంతను విడచి దేవి కడుగోరంబున కాంతను విడచి ఎంతటి కరుణ హీనుడైతిని ఎంతటి కరుణ హీనుడైతిని కాసతి జాడను ఇంకా దేవి చూడను నా సతి జాడను ఎలా చూడను దేవి విడినాడితినే ప్రియ సతినే విడినాడితిని ప్రియ సతిని హౌరా ఏమి మా తోటలో 2 చిప్పులు అరటి పండ్లు కనబడటం లేదు కదా ఏమై ఉండవచ్చును ఏరా బాలక నీవు ఎవరు ఇక్కడికి ఎలా వచ్చావు మా తోటలో ఎవరైనా దొంగిలించినా చూసితివా మా తోటలో 2 చిప్పులు అరటి పండ్లు కనబడటం లేదు కదా నీవు దొంగలించితివా లేదు తండ్రి లేదు నాకేమీ తెలియదు పోనీ ఇక్కడికి ఎవరైనా వచ్చి ఉండిరా ఎవరో రుద్ర బ్రాహ్మణులంతా వచ్చి దాహమైతుందని అడిగినాడు ఆ తోటలో ఉన్న బాయిని చూపించితి నీళ్లు తాగి వెళ్ళిపోయింది ఇంతే సంగతులు ఓరి టక్కరి వదివా జానుడంత లేవు
ఎంతటి టక్కర మాటలు నేర్చినావు. నువ్వే దొంగతనం చేసినా నిన్నేమి చేయగలను? మీకు ఇష్టం వచ్చినట్లు శిక్ష గావించండి. ఏరా, ఈ కంబళి ఎవరిది? నాదే ప్రభు. ఏరా దొంగ వెధవా, ఈ అరటి పండ్లు ఇలా ఎక్కడికి వచ్చాయి? ఆ దైవమునికే తెలియను, నాకేమీ తెలియదు ప్రభు. ఓరి దొంగ వెధవా, ఇంత జానుడు లేవు, ఎంతటి టక్కర మాటలు నేర్చుకున్నాడు. నీ ఎంతటి వాడి ద్రోహి కాక తప్పదు. ఆ దేవా, మా యజమానికి నేను మా తోటలో దొంగలించి వారి చేతులు కత్తిరించునని మాట ఇచ్చుంటినే. అపరాధి అయిన వీని చేతులు కత్తిరించుటయే శిక్ష. తండ్రి అదేడా? లేదు తండ్రి, లేదు, మీ కొడుకు లాంటి వాడిని. అయ్యో, ఏమిది కర్ణ కఠోరము వాక్యంబులు. అయినను నిత్య సత్యవ్రతములకై నా ధర్మమును పాలించవలేను కదా. హృదయమా నీ రుణమెల్లా తీరిపోను నేటికి ఆశ బ్రతుకు పైన. ధర్మము నిరించెగాక ఖడ్గమా నీవెంత అపకీర్తి పాలు కాబోచున్నావు. అయినను ఈశ్వరునిపై మనసు గురి చేసి ఈ బాలను హస్తములను అర్పింతు ఖడ్గమునకు.